మా తండ్రి మీకు వందనాలు నాయన. ఇంతవరకు మరి మొదటి సంవత్సరం వారితో మరి ప్రభు బోధన జరిగింది. ఇప్పుడు నాయన రెండవ సంవత్సరపు ఆయన దైవ సేవకురాండ్రతో ప్రభు మరి బైబిల్ సర్వేని గురించి ధ్యానిస్తుంటుండగా మరి మేము త్వరగా ఈ యొక్క సబ్జెక్ట్ ని ప్రభు మేము ఆయన నేర్చుకుని ముగించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఓకేనండి. ఇప్పుడు చెరకాలము. ఈ చెరకాలంలో 2 పుస్తకాలు. మొట్టమొదటి పుస్తకం యెహెజ్కేలు. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరుచును. సార్ ఫస్ట్ విభాగం చెప్పండి సార్. 4 విభాగాలు చెప్పారు. ఓకే. మొదటి విభాగం, మొదటి 3 అధ్యాయాలు. థ్యాంక్ యూ. మొదటి విభాగం, మొదటి 3 అధ్యాయాలు. అది యెహెజ్కేలు పిలుపు. యెహెజ్కేలు పిలుపు. అంతేకాదు దేవుని మహిమ బయలుపరచబడుట. దేవుని మహిమ బయలుపరచబడుట. ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మనం చూద్దామండి. నెంబర్ 1, దేవుని మహిమ యొక్క దర్శనం. దేవుని మహిమ యొక్క దర్శనం. తర్వాత 4 జీవులు. మూడవది వెలుగు రథం. వెలుగు రథం. రెండో ముఖ్య విభాగం 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. రెండవ ముఖ్య విభాగం 4వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు యోధాపై నింద మోపుట. యోధాపై నింద మోపుట. ఓకేనండి. తర్వాత 5 థింగ్స్ ఉన్నాయి, రాసుకోండి. 5 విషయాలు. మొట్టమొదటి, దాని సొంత మార్గములు అనుసరించినందుకు యోధాపై తీర్పు. దాని సొంత మార్గములు అనుసరించినందుకు యోధాపై తీర్పు. దాని సొంత మార్గములు అనుసరించినందుకు యోధాపై తీర్పు. తర్వాత 4 సూచనలు. 4 సూచనలు. 2 ప్రసంగాలు. 2 ప్రసంగాలు. 4 భాగాల దర్శనం. 4 భాగాల దర్శనం. తర్వాత చివరిగా ప్రదర్శించిన సందేశం. ప్రదర్శించిన సందేశం. ఓకేనండి. మూడవ ముఖ్య విభాగం. మూడవ ముఖ్య విభాగం 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు. 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు జనాంగాలపై నింద మోపుట. జనాంగాలపై నింద మోపుట. ముందు ఏం చూసాం, 4 నుండి 24 వరకు యోధాపై నింద మోపుట కదండి. ఇప్పుడు 4వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు కూడా ఇది రాసుకోవచ్చు మీరు. ఏమనంటే దేవుని మహిమ తిరస్కరించబడుట. అంటే ఈ 2 భాగాలు కూడా మనకి వర్తిస్తుందండి. ఇది 4వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు దేవుని మహిమ తిరస్కరించబడుట. దేవుని మహిమ తిరస్కరించబడుట. ఓకేనండి. ఇప్పుడు 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం 3వ విభాగం కంటిన్యూ చేద్దాం. యోధాను హింసించినందుకు మరియు గర్వానికి ఇతర జనాంగాలపై రాసుకోండి. యోధాను హింసించినందుకు మరియు గర్వానికి ఇతర జనాంగాలపై తీర్పు. ఓకేనండి. జనాంగాలపై తీర్పు. ఇక్కడ ఎవరు హింసించారంటే
జనాంగాలన్నీ హింసించాయి. ఎవరినంటే యోధాని. అంతేకాదు గర్వించారు వారు జనాంగాలందరూ కూడా. కాబట్టి దేవుడు తీర్పు తీర్చాడండి. తర్వాత తూరు సింహాసనం వెనుక సాతాను యొక్క అధికారం, అది కూడా రాసుకోండి. తూరు ఇంగ్లీష్ లో TYRE టైర్ అంటారు. TYRE తూరు సింహాసనము వెనుక సాతాను యొక్క అధికారం. మనం ఇది 28 అధ్యాయంలో చాలా స్పష్టంగా చూస్తాం. ఈ యెహెజ్కేలు 28 అధ్యాయంలో తూరు అక్కడ సాతానుతో పోల్చడం కూడా చూస్తాం అన్నమాట. ఓకే, చివరి విభాగానికి మనం వెళ్దామండి. 33వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు. 33వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు యొక్క రాబోవు పునరుద్ధరణ. ఇశ్రాయేలు యొక్క రాబోవు పునరుద్ధరణ. ఓకే, దేవుని మహిమ తిరిగి వచ్చుట. అదండి. ముందు వరకు దేవుని మహిమ తిరస్కరించబడింది. 33 నుండి 48 వరకు ఏం చూస్తాం అంటే దేవుని మహిమ తిరిగి వచ్చుట. ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి. నాలుగు విషయాలు ఉన్నాయి. త్వరగా రాసుకోండి. నూతన నిబంధన నెంబర్ 1. రెండోది ఎండిన ఎముకలకు నూతన జీవం. ఎండిన ఎముకలకు నూతన జీవం. మూడోది ఒకే కాపరి 1000 ఏండ్ల రాజ్యములో మనం చూస్తాం. ఒకే కాపరి 1000 ఏండ్ల రాజ్యములో పరిపాలిస్తాడు. అంతేకాదు నూతన దేవాలయం, మందిరము అనొచ్చు అన్నమాట. నూతన దేవాలయం, నూతన మందిరం. ఓకే, అక్కడతో విభాగం అయిపోయి యెహెజ్కేలు అంటే చిన్నగా ఒక సెంటెన్స్ రాసుకోండి. ప్రత్యక్షత కామ తిరస్కారము. ప్రత్యక్షత తర్వాత తిరస్కారము. మరియు ఇశ్రాయేలులో దేవుని మహిమ తిరిగి వచ్చుట. మరియు ఇశ్రాయేలులో దేవుని మహిమ తిరిగి వచ్చుట. ఇశ్రాయేలులో దేవుని మహిమ తిరిగి వచ్చుట. మనం యెహెజ్కేలు పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ చెరలో ఉన్నటువంటి పుస్తకం మనం వెళ్తున్నాం. అది దానియేలు. దేవుడే నా న్యాయాధిపతి. దేవుడే నా న్యాయాధిపతి. క్రీస్తు పూర్వం 605 నుండి కాలం రాసుకోండి. కాలం క్రీస్తు పూర్వం 605 నుండి 535 వరకు. క్రీస్తు పూర్వం 605 నుండి 535 వరకునండి. 12 అధ్యాయాలు, 2 ముఖ్య విభాగాలు. ఓకేనండి. మొదటి ముఖ్య విభాగం, మొదటి 6 వచనాలు. మొదటి 6 అధ్యాయాలు. ఏమని రాసుకుంటారంటే నమ్మకస్తుడైన దైవజనుడు దానియేలు. నమ్మకస్తుడైన దైవజనుడు దానియేలు. అందులో ఆయన వ్యక్తిగత చరిత్ర చూస్తాం. వ్యక్తిగత చరిత్ర.
వ్యక్తిగత చరిత్ర, తర్వాత అది దేని గురించి అంటే ప్రస్తుతం గురించి అనమాట. దానియేలు రాస్తున్నప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అనేది రాశాడు. ప్రజెంట్ అని అనమాట ప్రస్తుతం. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి రాసుకోండి. అంటే చిన్న చిన్న పాయింట్స్ కింద. దానియేలు వర్ధిల్లుట, దానియేలు వర్ధిల్లుట, కలల అర్థము చెప్పుట, దానియేలు వర్ధిల్లుట, కలల అర్థము చెప్పుట, మండుచున్న అగ్నికొలమి, మండుచున్న అగ్నికొలమి, నెబుకద్నెజరు రాజు, నెబుకద్నెజరు రాజు, బబులోను పతనం, బబులోను పతనం, సింహాల గుహ, సింహాల గుహ. ఇందులో మొదటి 6 అధ్యాయుల్లో ఏం చూస్తా అంటే ప్రాముఖ్యం కళలు చూస్తామండి. కళలు. ఇప్పుడు రెండవ ముఖ్య విభాగానికి వెళ్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. భయము లేని దైవ వర్తమానికుడు దానియేలు. భయము లేని దైవ వర్తమానికుడు దానియేలు. ఫస్ట్ నమ్మకస్తుడైన దైవజనుడు దానియేలు అని చూసామండి. ఇది భయం లేని దైవ వర్తమానికుడు దానియేలు. ఫస్ట్ వ్యక్తిగత చరిత్ర అని చూసాం. ఇప్పుడు ప్రవచన చరిత్ర. ఇందులో ప్రవచన చరిత్ర. అక్కడ ప్రస్తుతం అని చూసాం. అంటే ఆ అధ్యాయంలో జరుగుతున్నది రాశాడు, ఈ అధ్యాయంలో భవిష్యత్తు రాశాడండి. ఫ్యూచర్ అని. ఓకే, ఇక్కడ కొన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి చాలా. ఒక్కొక్క మాటలోను త్వరగా రాసేసుకోండి. 4 మృగాల దర్శనం. 4 మృగాల దర్శనం. 2 మృగాల దర్శనం కూడా ఉంది. 7వ అధ్యాయంలోనేమో 4 మృగాల దర్శనం చూస్తే 2వ అధ్యాయంలో 2 మృగాల దర్శనం చూస్తాడండి. ఆ 2 ఏంటంటే మేకపోతు, ర్యామ్ ఏమంటామంటే పొట్టేరు కదా. ఆ 2 మృగాలు. 4 మృగాల దర్శనం ఏంటంటే అది ఫస్ట్ సింహము, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి, తర్వాత మహాభయంకరమైనటువంటి క్రూర మృగాన్ని చూస్తాం. అది 4 మృగాల దర్శనం. ఇది 2 మృగాల దర్శనం. తర్వాత తదుపరి రాజ్యాలు, అదొకటి కూడా రాసుకోండి. తదుపరి రాజ్యాలు. తర్వాత అంత్యక్రీస్తు అనకూడదు, ఇక్కడ అలాగా ఉంది. క్రీస్తు విరోధి అని రాయండి. క్రీస్తు విరోధి అని రాయండి. ఒక చిన్న కొమ్ము అని ఉంటది అనమాట. ఒక చిన్న కొమ్ము. దానియేలులో ఉన్నటువంటి ఒక చిన్న కొమ్ము రిఫరెన్స్ ఎవరికండి? క్రీస్తు విరోధికి, యాంటై క్రైస్ట్. క్రీస్తు విరోధి. తర్వాత దానియేలు ప్రార్థన చూస్తాం ఇందులో. దానియేలు ప్రార్థన. తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం చూస్తాం ఇందులో. ఏంటో తెలుసా? దానియేలు 70 వారాల ప్రవచనం. అది దానియేలు 70 వారాల ప్రవచనం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం అది. మనం తప్పనిసరిగా దాని గురించి చదవాలి. 70 వారాల ప్రవచనం. తర్వాత రాబో సంగతుల దర్శనం. రాబో సంగతుల దర్శనం. ఓకేనండి. తర్వాత ఇశ్రాయేలీల నమ్మకస్తుడైన దేవుడు. ఇశ్రాయేలీల నమ్మకస్తుడైన దేవుడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో కలలని చూసాం కదా. ఇక్కడ సెకండ్ పార్ట్ లో
దర్శనాలు అని రాసుకోవచ్చు. దర్శనాలు. ఫస్ట్ పార్ట్ లో డ్రీమ్స్, సెకండ్ పార్ట్ లో విజన్స్. అదనమాట. ఓకే. దానియేలు అనగా ఒక చిన్న సెంటెన్స్ రాసుకోండి. దానియేలు దేవుని సార్వభౌమ రాజ్యం, దేవుని సార్వభౌమ రాజ్యం భూలోక రాజ్యాలను జయించుట. భూలోక రాజ్యాలను జయించుట. ఓకే. ఇప్పుడు మనకి దానియేలు అయ్యింది. నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్ళాలండి, చిన్న ప్రవక్తల్లోకి వెళ్ళాలా. ఓకే. నెక్స్ట్ మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, 12 మంది చిన్న ప్రవక్తలు. 12 మంది చిన్న ప్రవక్తలు. ఓకే. కాలం సుమారు క్రీస్తు పూర్వం 840 నుండి 420 వరకునండి. సుమారు క్రీస్తు పూర్వం 840 నుండి 420. ఓకే. ఈ చిన్న ప్రవక్తల గురించి చిన్న ఇంట్రడక్షన్ అండి. కొంచెం మీరు వేగంగా రాసుకోండి. ఇంట్రడక్షన్ చెప్పుకోకుండా నేను పుస్తకాలు అవుట్లైన్ లోకి శీర్షికలోకి నేను వెళ్ళటానికి ఇష్టపడలేదు. చిన్న ఉపోద్ఘాతం లేకపోతే ఇంట్రడక్షన్, పరిచయం రాసుకోండి. సంవత్సరం చెప్పన్నా అయ్యా? దాదాపు క్రీస్తు పూర్వం ఇయర్ చెప్పనా? సంవత్సరం 840 నుండి 420 వరకునండి. ఈ చిన్న ప్రవక్తల కాలం, 12 మంది చిన్న ప్రవక్తల కాలం. ఓకేనా? ఓకే. ఇప్పుడు పరిచయం రాసుకోండి. 12 మంది చిన్న ప్రవక్తలు వారి పుస్తకాలు, 12 మంది చిన్న ప్రవక్తలు వారి పుస్తకాలు క్రీస్తు పూర్వం 840 నుండి అనగా ఇస్రాయేలు బ్రాకెట్స్ లో ఉత్తర రాజ్యం అని రాసుకోండి. బ్రాకెట్స్ లో ఉత్తర రాజ్యం అని రాసుకోండి. క్రీస్తు పూర్వం 722లో అదే ఉత్తర రాజ్యం బ్రాకెట్ క్లోజ్. క్రీస్తు పూర్వం 772లో, క్రీస్తు పూర్వం 722లోనండి అస్సూరీల చేతిలో పతనానికి 120 సంవత్సరాల పూర్వం, 120 సంవత్సరాల పూర్వం ప్రారంభమై క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగిసే వరకు మళ్ళీ అనగా బ్రాకెట్స్ లో క్రీస్తు పూర్వం 538లో, బ్రాకెట్స్ లో క్రీస్తు పూర్వం 538లో బ్రాకెట్స్ లో రాసుకుంది. బబులోను చెర నుండి యోధా బ్రాకెట్స్ లో దక్షిణ రాజ్యం అని రాసుకోండి. దక్షిణ రాజ్యం బ్రాకెట్ క్లోజ్. తిరిగి వచ్చిన తర్వాత 120 సంవత్సరాల కాలం వరకు 120 సంవత్సరాల కాలం వరకు గల
దాదాపు 400 సంవత్సరాల సమయంలో దాదాపు 400 సంవత్సరాల సమయంలో జరిగిన విషయాలన్నీ తెలుపుచున్నవి. జరిగిన విషయాలన్నీ తెలుపుచున్నవి. జరిగిన విషయాలన్నీ తెలుపుచున్నవి. ఒకసారి నేను పూర్తిగా దీన్ని చెప్తాను చూడండి. 12 చిన్న ప్రవక్తలు పుస్తకాలు క్రీస్తు పూర్వం 840 నుండి, అనగా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 722లో అశ్షూరీయుల చేతిలో పతనానికి 120 సంవత్సరాల పూర్వం ప్రారంభమై క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగిసే వరకు, అనగా క్రీస్తు పూర్వం 538లో బబులోను చెర నుండి యోధ దక్షిణ రాజ్యం తిరిగి వచ్చిన తర్వాత 120 సంవత్సరాల కాలం వరకు గల దాదాపు 400 సంవత్సరాల సమయంలో జరిగిన విషయాలన్నీ తెలుపుచున్నవి అని మనం చూస్తాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 722లో అశ్షూరీయుల యొక్క చేతిలోనికి వెళ్ళిపోయింది. ఆ 722 సంవత్సరానికి కంటే ముందు 120 సంవత్సరాల కంటే ముందు నుంచి ఈ చిన్న ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు, పరిచయం చేస్తూ వచ్చారు. ఎప్పటి వరకు అంటే దక్షిణ రాజ్యమైనటువంటి బబులోను రాజ్యము మళ్ళీ తిరిగి యోధాకి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 120 సంవత్సరాల వరకు కూడా వారు పరిచయం చేశారండి. అలా ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 400 సంవత్సరాలు ప్రవక్తలు పరిచయం చేశారు, చిన్న ప్రవక్తలు పరిచయం చేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ 12 మంది చిన్న ప్రవక్తల కాల చట్రములోనే ఈ 12 మంది చిన్న ప్రవక్తల కాల చట్రములోనే ఈ 12 మంది చిన్న ప్రవక్తల కాల చట్రములోనే 5 మంది పెద్ద ప్రవక్తలు కూడా ఇమిడి ఉన్నారు. లేకపోతే పుస్తకాలు, ఈ 5 పెద్ద ప్రవక్తలు కూడా ఇమిడి ఉన్నారు. ఓకేనండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ రాసు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఒక సమయంలో ఒకే చుట్టగా లేక పుస్తకంగా ఉండి 12 అని పిలువబడినది. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఒక సమయంలో ఒకే చుట్టగా, అంటే ఒకప్పుడు ఒకే చుట్టగా, ఒకే స్క్రోల్ SCROLL రోల్ గా, ఒకే చుట్టగా లేక ఒకే పుస్తకంగా ఉండి 12 అని పిలువబడినది. ఎగ్జాంపుల్ చెప్తాండి. హీబ్రూ టెక్స్ట్, యేసు ప్రభు వారు లేకపోతే శిష్యులు ఉపయోగించినటువంటి ఆ హీబ్రూ గ్రంథంలో ఈ 12 పుస్తకాలని కలిపేసి ఒకే పుస్తకంగా దాన్ని పరిగణించారనమాట అండి యూదులు. ద 12 అన్నారు. దాన్ని ఏమన్నారు? ద 12 అంటే 12 అని అన్నారనమాట. మనకైతే ఒక్కొక్క పుస్తకాన్ని విభజించి ఒక్కొక్క పుస్తకంగా మన బైబిల్ ఉంది. కానీ వాళ్ళ బైబిల్ అలా కాదు, ఒకే పుస్తకంగా 12 అని ఉంది. అవి చిన్నవి ఎందుకంటే పెద్ద ప్రవక్తల పుస్తకాలతో పోలిస్తే ప్రతి పుస్తకం చాలా చిన్నది. అదనమాట. అవి చిన్నవి ఎందుకంటే పెద్ద ప్రవక్తల పుస్తకాలతో పోలిస్తే ప్రతి పుస్తకం చాలా చిన్నది. ఓకేనా? నిజానికి 12 చిన్న ప్రవక్తల పుస్తకములలో ఉన్న విషయమంతా 12 చిన్న ప్రవక్తల పుస్తకములలో ఉన్న విషయమంతా కలిపి
కలిపి యెషయా గ్రంథము తానే కలిగి ఉన్నది. యెషయా గ్రంథము కలిగి ఉందన్నమాట ఒక రకంగా. ఆ 12 చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఉన్న విషయం అంతా కూడా యెషయా గ్రంథంలోనే కలిగి ఉంది అని చూస్తున్నాం. ఫుల్ స్టాప్. అయినప్పటికీ పెద్ద ప్రవక్తల కంటే చిన్న ప్రవక్తల యొక్క సందేశం, అయినప్పటికీ పెద్ద ప్రవక్తల కంటే చిన్న ప్రవక్తల యొక్క సందేశం మరియు ప్రాముఖ్యత గాని ఏ మాత్రం తక్కువ విలువ గలది కాదు. ఏ మాత్రము తక్కువ విలువ గలది కాదు. మానవ రచయితలు పెద్ద ప్రవక్తల కంటే పేరొందిన వారు కారు. మానవ రచయితలు పెద్ద ప్రవక్తల కంటే పేరొందిన వారు కారు, మరియు వారి రచనలు చిన్నవి. పారాగ్రాఫ్ రాసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ రాసుకోండి. మన ఆంగ్ల బైబిల్లోని చిన్న ప్రవక్తల వరుస క్రమం కొంచెం ఇంచుమించుగా ఉన్నది తప్ప కాలక్రమానుసారమైనది కాదు. బ్రదర్ చాలా స్పీడ్ చెప్తున్నారు బ్రదర్. అసలు ఓకేనండి, స్లో అయిపోతాను. మన ఆంగ్ల బైబిలులోని చిన్న ప్రవక్తల వరుస క్రమం కొంచెం ఇంచుమించుగా ఉన్నది తప్ప కాలక్రమానుసారమైనది కాదు. ఓకేనండి, ఫుల్ స్టాప్. చెరకు ముందున్న పుస్తకములలో బహుశా ఓబద్య పుస్తకము అన్నిటికంటే మొదటిదై ఉండవచ్చును. ఫుల్ స్టాప్. అయితే క్రీస్తు పూర్వం 586లోని యోధా పతనానికి పూర్వం ప్రవచించిన చివరి చిన్న ప్రవక్త హబక్కూకు. అయితే క్రీస్తు పూర్వం 586లోని యోధా పతనానికి పూర్వం ప్రవచించిన చివరి చిన్న ప్రవక్త హబక్కూకు.
చివరి ముగ్గురు చిన్న ప్రవక్తలు ముగ్గురు చిన్న ప్రవక్తలు బ్రాకెట్స్ లో రాసుకోండి. హగ్గాయి, జకరియా, మలాకి. హగ్గాయి, జకరియా, మలాకి బ్రాకెట్స్ క్లోజ్. చెర తర్వాత వారయుండి క్రీస్తు పూర్వం 538లో క్రీస్తు పూర్వం 538లో కోరేషు యూదులను తిరిగి వెళ్ళి తమ దేవాలయం కట్టుకొనుటకు అనుమతిస్తూ శాసనం ఇచ్చిన కాలం దగ్గర నుండి క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగింపబడే వరకు గల సమయంలోని విషయాలను పొందుపరిచారు. పాత నిబంధన ముగింపబడే వరకు గల సమయంలోని విషయాలను పొందుపరిచారు. ఫుల్ స్టాప్. కాబట్టి జెఫన్యా మరియు హగ్గయిల మధ్య గల సమయం దాదాపు 100 సంవత్సరాల వ్యవధి ఉన్నది. ఓకే, ఫుల్ స్టాప్. ఈ చివరి మూడు చిన్న ప్రవక్తల పుస్తకములు చివరి మూడు చరిత్ర పుస్తకాలైన ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకముల సమయానికి అనుగుణ్యముగా ఉన్నవి. ఒకసారి మీ యొక్క పుస్తకాల్లో చూడండి. ఇది అయిన తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తానండి. మన ఆంగ్ల బైబిల్లోని చిన్న ప్రవక్తల వరుస క్రమం కొంచెం ఇంచుమించుగా ఉన్నది తప్ప కాలక్రమానుసారమైనది కాదు. చెరకు ముందున్న పుస్తకములలో బహుశా ఓబద్య పుస్తకము అన్నిటికంటే మొదటిదై ఉండవచ్చును. అయితే క్రీస్తు పూర్వం 586లోని యోధా పతనానికి పూర్వం
ప్రవచించిన చివరి చిన్న ప్రవక్త హబక్కుకు చివరి ముగ్గురు చిన్న ప్రవక్తలు హగ్గయి, జకర్యా, మలాకి చెర తర్వాత వారయ్యుండి క్రీస్తు పూర్వం 538లో కోరేషు యూదులను తిరిగి వెళ్లి తమ దేవాలయం కట్టుకొనుటకు అనుమతిస్తూ శాసనం ఇచ్చిన కాలం దగ్గర నుండి క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగింపబడే వరకు గల సమయంలోని విషయాలను పొందిపరిచారు. కాబట్టి జెఫన్యా మరియు హగ్గయిల మధ్య గల సమయం దాదాపు 100 సంవత్సరాల వ్యవధి ఉన్నది. ఈ చివరి 3 చిన్న ప్రవక్తల పుస్తకములు చివరి 3 చరిత్ర పుస్తకాలైన ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు పుస్తకముల సమయానికి అనుగుణ్యముగా ఉన్నవి. ఓకే, ఇక చెరకు పూర్వం ఇది హెడ్డింగ్ పెట్టుకుని మనం ముగించుకుందాం. చెరకు పూర్వం అందులో 9 పుస్తకాలు ఉన్నాయండి. చెరకు పూర్వం అందులో 9 పుస్తకాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసే పుస్తకం హోషియా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నా దేవ. ఇంతవరకు మేము విన్న సంగతులను మా హృదయంలో భద్రపరచండి నాయన. చిన్న ప్రవక్తలు చూసి క్రొత్త నిబంధనలో నాయన మిగిలినటువంటి 27 పుస్తకాలని ప్రభువా మేము సర్వే చేసి ప్రభువా నేర్చుకోవటానికి మీరు సహాయం చేయమని ఇంతవరకు సహాయం చేశారు. ఇక తర్వాత క్లాస్ లో కూడా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని పౌలు జీవిత విశేషం విందాం. కృపగల మా తండ్రి, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రం. పౌలు జీవితంలో నుండి అమూల్యమైన సంగతులు ధ్యానము చేయనైతుండగా తరగతంతటిలో మీ సహాయం ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, పౌలు ప్రసంగం మనం విన్నాం కదా. పౌలు ప్రసంగంలో ఆయన ధైర్యం ఏంటో మనము గమనించాం. ఆయన ధైర్యం ఎవరిని బట్టి ధైర్యమో, దేనిని బట్టి ధైర్యమో, అసలు ఎందుకంత ధైర్యమో అనే విషయాన్ని మనము ఆలోచన చేశాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. చౌతర 15వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఒక చక్కని మాట అంటాడు. ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను అంటాడు. చదువుతున్నారా? అయినను అన్యజనులు అను అర్పణ, అదేనా బ్రదర్? 15వ అధ్యాయం 16వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను అన్నాడు. అసలు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది ఆయనకి అని అనుకున్నప్పుడు
ఓ 7 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువుతో ఉన్న వారికి ధైర్యం ఉంటుందండి. ఎప్పుడైతే ప్రభువుతో ఉంటారో వారికి ధైర్యం. అక్కడ వారు విద్య లేని పామరులైనప్పటికీ వారు ప్రభువుతో ఉన్నారు గనుక వారు ధైర్యంగా ఉన్నారనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ప్రభువుతో ఉన్న వారికి ఎప్పుడు ధైర్యమే. ఇక రెండవది అపోస్తల కార్యాలు 23:11లో ప్రభువుతో ఉన్నవారికి ధైర్యం అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రభువు తోడున్న వారికి ధైర్యం. ప్రభువు తోడున్న వారికి ధైర్యం. నిజం. ప్రభువు ఎవరికైతే తోడుంటారో వారికి ఎక్కడ లేని ధైర్యం అనేది వస్తుంది. ఇక మూడవదిగా అపోస్తల కార్యాలు 14:3లో ప్రభువును ఆనుకున్న వారికి ధైర్యం. జాగ్రత్తగా గమనించాలి. ప్రభువుతో ఉన్నవారికి ధైర్యం, ప్రభువు తోడున్న వారికి ధైర్యం. ప్రభువును ఆనుకున్న వారికి కూడా ధైర్యమే. 4వది అపోస్తల కార్యాలు 18:25లో ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొందిన వారికి ధైర్యం. ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొందిన వారికి ధైర్యం. 5వది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువునందు విశ్వాసము ఉంచితే ధైర్యం. తిమోతికి కూడా వ్రాస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది. ఇక అపోస్తల కార్యాలు 9:29లో ప్రభువు నామమును కలిగి ఉన్న వారికి ధైర్యం. ప్రభువు నామమును బట్టి, అసలు ప్రభువు నామమును ధరించగానే ఎక్కడ లేని ధైర్యం అనేది మన జీవితంలో వస్తుంది. ఇంకా 7వది కూడా, ఇది యోహాను భక్తుడు రాసింది, తప్పదు చెప్పడం. ఏమన్నాడంటే దేవుని వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన హృదయం మన మీద దోషారోపణ చేయనప్పుడు ధైర్యం. ఇది చాలా గొప్ప విషయం కదా. మన హృదయం మన మీద ఏం చేయకూడదండి? దోషారోపణ చేయకూడదు. నీవు పలానా పని చేస్తున్నావు, పలానా తప్పు చేస్తున్నావు, పలానా అని మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదు. మన హృదయం మన మీద దోషారోపణ చేసింది అనంటే మనము ఖచ్చితంగా పిరికి వారమై, వెనుక వరుస నిలువబడిన వారమై, అనగా తల ఎత్తుకోలేని వారమై జీవించాల్సిన పరిస్థితి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయం మన మీద దోషారోపణ చేయకూడదండి. మీరు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే. అందుకే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల మనమందరం.
మన హృదయం మనల్ని నిందించకూడదండి. భక్తుడదే చెప్తాడు, నా హృదయము నన్ను నిందించదు అన్నాడు. మరి ఈరోజు నీ హృదయం నిన్ను నిందిస్తుందంటే ధైర్యం ఎక్కడుంటుంది? నో. ఇట్టి ధైర్యం కలిగి ఉండడానికి కారణం ఏ దేవుని బిడ్డ అయినా కలిగి ఉండడానికి కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 10:20లో ఆ 7 మాటలు కాకుండా కొన్ని, హెబ్రీ పత్రిక 10:20లో ఆయన రక్తమును బట్టి మనకు ధైర్యం. ఎందుకంటే ఆయన రక్తం మనల్ని శుద్ధీకరించింది. నిజమే, పాపముల విషయములో శుద్ధీకరణ కలిగిన వానికి ఎప్పుడు ధైర్యమే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చేసిన వాగ్దానమును బట్టి ధైర్యం వస్తుంది. కనుక దేవుని వాగ్దానాలు సంవత్సరానికి ఒక్కటి కాదు, రోజుకొక్కటి అన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుని ఆ మాటను మనం అన్వయించుకొని మన ప్రభువు మనకేమైతే ప్రామిస్ చేశారో అది మనం విశ్వసించి ముందుకు సాగాలి. ఆయన చేసిన వాగ్దానమును బట్టి మనకు ధైర్యం. నిజమే, హెబ్రీ పత్రిక 13:6లో ప్రభువు సహాయము తన పిల్లలకు ఆయన ఇస్తాడు. ప్రభువు సహాయము వలన ధైర్యం. ప్రభువు సహాయము వలన ధైర్యం. అదే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 35వ వచనంలో 10:35లో ధైర్యము విడిచిపెట్టకుడి, దానివల్ల గొప్ప బహుమానమున్నది అన్నాడు. మనం ఇప్పుడే గాని ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన మనతో ఉండేవాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము ఎంతో గొప్ప ధైర్యాన్ని కలిగిన వారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఇంకా బయట పత్రికల్లోకి వెళ్తే చాలా సంగతులు ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి. ప్రభువునందు నిలిచి ఉన్న వారికి ధైర్యమని, ప్రభువు వలె జీవిస్తే ధైర్యమని ఇన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి గొప్ప ధైర్యము కలిగిన వ్యక్తులుగా దేవుని కొరకు జీవించాలి. రైట్. ఇప్పుడు పౌలు జీవిత శేషం విశేషం పార్ట్ 5 విందాం. 4 పార్ట్లు విన్నాం కదండి. పౌలు జీవిత శేషం విశేషం పార్ట్ 5. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం. మొదటి సువార్త ప్రయాణం అంత్యోకయ నుండి ప్రారంభం. మొదటి సువార్త ప్రయాణం అంత్యోకయ నుండి ప్రారంభం. ఒకటి, మొదటి సువార్త ప్రయాణం మనము గమనించాల్సింది ఏంటంటే సువార్త ప్రయాణములో బ్రాకెట్లో మొదటి సువార్త ప్రయాణములో జత పనివారు ఎవరు? సువార్త ప్రయాణములో మొదట జత పనివారు ఎవరు? ఒకటి,
బర్నబా, 2 పౌలు, 3 యోహాను, ఆయన పేరే మార్క్. బర్నబా, పౌలు, యోహాను. ప్రయాణపు తేదీలు. క్రీస్తు శకం 47 నుండి 49. క్రీస్తు శకం 47 నుండి 49. సుమారు 2 సంవత్సరాలు. ప్రయాణము చేసిన దూరం. 1200 మైళ్ళు పైగా. 1200 మైళ్ళు పైగా. 500 మైళ్ళేమో భూమి మీద, 700 మైళ్ళేమో సముద్రం మీద. 500 మైళ్ళేమో భూమి మీద, 700 మైళ్ళేమో సముద్రం మీద. ఇది ఆసియా ఖండమందలి సువార్త ప్రయాణం. రైట్. దాని క్రింద పట్టణమునకు మధ్య దూరం. ఈ సువార్త ప్రయాణములో పట్టణానికి మధ్య దూరం. 1 సిరియాలోనున్న అంత్యోకయ నుండి సెలూకయ వరకు 15 మైళ్ళు. 15 మైళ్ళు. రెండవది సెలూకయ నుండి సలామి వరకు 100 మైళ్ళు. సెలూకయ నుండి సలామి వరకు 100 మైళ్ళు. 3 సలామి నుండి పాపు వరకు 100 మైళ్ళు. 4 పాపు నుండి పంపూలియాలోనున్న పెర్గే వరకు. 175 మైళ్ళు. 175 మైళ్ళు. 5 పెర్గే నుండి పిసిదియాలోనున్న
మూడు సలామి నుండి పాపు వరకు 100 మైళ్ళు, పాపు నుండి పంపూలియాలోనున్న పెర్గే వరకు 175 మైళ్ళు. 5వది పెర్గే నుండి పిసిదియాలోనున్న అంత్యోకయ వరకు 100 మైళ్ళు. 6 పిసిదియాలోనున్న అంత్యోకయ నుండి 6వది 5 రాసుకున్నారా? పెర్గే నుండి పిసిదియాలోనున్న అంత్యోకయ వరకు 100 మైళ్ళు. 6 పిసిదియాలోనున్న అంత్యోకయ నుండి ఈకొనియా వరకు 85 మైళ్ళు. పిసిదియాలోనున్న అంత్యోకయ నుండి ఈకొనియా వరకు 85 మైళ్ళు. 7వది ఈకొనియా నుండి లుస్త్ర వరకు 30 మైళ్ళు. ఈకొనియా నుండి లుస్త్ర వరకు 30 మైళ్ళు. 8 లుస్త్ర నుండి దెర్బే వరకు 30 మైళ్ళు. 9 దెర్బే నుండి లుస్త్ర వరకు 30 మైళ్ళు. మళ్ళీ వెనక్కి వచ్చారు. లుస్త్ర నుండి దెర్బేకి వెళ్ళారు. మళ్ళా దెర్బే నుండి లుస్త్రకు వచ్చారు. లుస్త్రకు వచ్చి ఏం చేశారంటే లుస్త్ర నుండి ఈకొనియాకు వెళ్ళారనమాట. ఇక్కడ ఒక్కసారే వెనక్కి రావాల్సి వచ్చింది, ముందుకు వెళ్ళడానికి లేదు. 9 దెర్బే నుండి లుస్త్ర వరకు 30 మైళ్ళు. 30 మైళ్ళు అంటే 45 కిలోమీటర్లని. 10 లుస్త్ర నుండి ఈకొనియా వరకు 30 మైళ్ళు. లుస్త్ర నుండి ఈకొనియా వరకు 30 మైళ్ళు. 11 ఈకొనియా నుండి పిసిదియాలోనున్న అంత్యోకయ వరకు 85 మైళ్ళు. ఈకొనియా నుండి పిసిదియాలోనున్న అంత్యోకయ వరకు 85 మైళ్ళు. 13 పెర్గే నుండి అత్తాలియా వరకు 20 మైళ్ళు. పెర్గే నుండి అత్తాలియా వరకు 20 మైళ్ళు. 14 అత్తాలియా నుండి సెలూకయ వరకు 320 మైళ్ళు. అత్తాలియా నుండి సెలూకయ వరకు 320 మైళ్ళు. 15 సెలూకయ నుండి సిరియాలోనున్న అంత్యోకయ వరకు 15 మైళ్ళు. సెలూకయ నుండి సిరియాలోనున్న అంత్యోకయ వరకు 15 మైళ్ళు. మొత్తం 1235 మైళ్ళు. 1235 మైళ్ళు. 1850 కిలోమీటర్లు. 1850 కిలోమీటర్లు అంటే దాదాపు 2 సంవత్సరాల్లో వీరు చేసిన ప్రయాణపు వివరాలు. మొదటి ప్రయాణం 13, 14 అధ్యాయాలు. మొదటి ప్రయాణం 13, 14 అధ్యాయాలు.
ఇప్పుడు అర్థమైంది కదండి. వారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రయాణాలు చేసి సేవ చేశారు. ఇందులో మీరు కొంచెం ఈ వారం రోజుల్లో ఒక పని చేయాలి. ఎంతమంది చేస్తారు? చెప్పిన పని ఎంతమంది చేస్తారు? పని ఏదో ముందు చెప్తే తర్వాత వీడియోస్ ఓపెన్ చేసుకొని కొంచెం చేయి చూపిస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎంతమంది చేస్తారండి? వెరీ గుడ్ అండి. ఈ చేసే మీరందరూ ఇప్పుడు ఈ పట్టణాల్లో పరిచర్య చేయడానికి వెళ్ళారు కదా! ఆ పట్టణాల్లో ఏమేం జరిగిందో రాయాలి మీరు. దాదాపు 15 ఊర పేర్లు మనం రాసాం కదా! చెప్పుకున్నాం. ఆ పట్టణాల్లో ఏం జరిగిందో మీరు రాయాలి. రాయటమే కాదు, నేను అడిగితే కూడా టకటక చెప్పాలి. మీరు 13, 14 అధ్యాయాలు చదివితే మీకు ఇది దొరికేస్తది. ఇంకంతా నా మీద ఆధారపడకండి. మీరు కూడా ఓన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక నా మీద ఆధారపడ్డారంటే ఏ కార్యక్రమానికి మీరు వెళ్ళాల్సి వచ్చినా, అన్న దీనికి కొంచెం మెసేజ్ చెప్పండి అన్న అని చెప్తే నేనేదో మెసేజ్ చెప్తాను, మీరు రాసుకుని వెళ్ళి అక్కడ ప్రసంగం చేసి వస్తారనమాట. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ కుదురుద్దా అది? కుదరదు కదా! కాబట్టి తప్పనిసరిగా మీ ఓన్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ అండి. ఏ పట్టణంలో ఏం జరిగింది? సిరియాలో, సెలూకయలో, సలామిలో, పాపులో, పెర్గేలో, పిసిదియాలోను, అంత్యోకయలో, ఈకొనియలో, లుస్త్రలో, దెర్బేలో, పిసిదియాలోను, అంత్యోకయలో, పెర్గే వరకు వచ్చింది. అత్తాలియాలో, సెలూకయలో ఏం జరిగిందో కొంచెం మీరు రాయండి. వెళ్ళే జర్నీ చెప్పాను, రిటర్న్ వచ్చే జర్నీ. విషయం ఏంటంటే వారు ఎక్కడి నుంచి బయలుదేరారో తిరిగి మరలా అక్కడికే వచ్చారు. సిరియాలోని అంత్యోకై నుండి వెళ్ళారు, తిరిగి మరలా అక్కడికి అంత్యోకైకే వచ్చారు. మళ్ళా సిరియాలోని అంత్యోకై నుండి బయలుదేరారు. రాసుకోండి. సిరియాలోని అంత్యోకయ, అపోస్తల కార్యాలు 13, 1-3. ఇక్కడుండి ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణానికి ముందు ఇక్కడ బోధకులుగా ఉన్నవారు ఎవరు? ఒకటి బర్నబా, 2 నిగేర్ అనబడిన సుమయోను, 3 కురేనీయుడైన లూకియా, 4 చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేసు. మనయేన 5 సౌలు. ఇక్కడ పరిశుద్ధాత్మ బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పినప్పుడు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని పంపించారు.
పంపించారు. అంత్యోకయ అనగా ఎదురుగా కొట్టబడినది. అంత్యోకయ అనగా ఎదురుగా కొట్టబడినది. పెద్ద క్రైస్తవ సంఘము కలిగిన రోమా రాజ్యమందలి సిరియా దేశములోనున్న ఒక ముఖ్య పట్టణం సిరియాలోని అంత్యోకయ. పెద్ద క్రైస్తవ సంఘము కలిగిన రోమా రాజ్యమందలి సిరియా దేశములోనున్న ఒక ముఖ్య పట్టణం. ఇక రెండవది సెలూకయ పట్టణం. మొదటిది అంత్యోకయ, రెండవది సెలూకయ. ప్రార్థన చేసుకుందాం. మీరు రాసుకొస్తారు కదా, సెలూకయ కొరకు, సలామి కొరకు, పాపు కొరకు కదా, పంపులియా కొరకు, పెర్గే కొరకు, అంత్యోకయలోని పిసిదియా కొరకు, పిసిదియాలో ఉన్న అంత్యోకయ కొరకు, ఈకొనియ వరకు, లుస్త్ర కొరకు మీరు రాయండి. మత్సుకి అంత్యోకయ అనేది చెప్పారు, సిరియాలోని అంత్యోకయ. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, మీకు స్తోత్రం. మా ప్రభువా, మా దేవ, ఆనాడు పౌలు మీ పని కొరకు పిలువబడి నిలిచి ఎలాగూ పని చేశాడో మా ప్రభువా మేము వింటూ వస్తున్నాం. ఈ వర్తమానాలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయములో పౌలులాగా పౌరుషం కలిగి బ్రతకాలని, మీకెంతో మహిమ తేగలుగునట్లుగా ప్రతి వారిని సిద్ధపరచమని మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి సద్భక్తుని, ప్రతి సత్క్రైస్తవుని కనికరించి కాపాడమని, తోడై ఉంటారని కోరుచు, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పౌలు జీవిత విశేషం ఆరంభించాం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చెప్పుకున్న పట్టణాల యొక్క వివరాలు తప్పనిసరిగా నెక్స్ట్ క్లాస్లో రాసుకుని రావాలని మీకు మనవి చేస్తున్నాను.